బీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై విశాఖలో ప్రజాప్రతినిధుల అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కీలకమని ప్రస్తుతం 4347 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందన్నారు. మిగిలిన ప్రాంతాలకు అక్టోబర్ నాటికి ప్రణాళిక పూర్తి చేస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్పై వచ్చిన అభ్యంతరాలు, ప్రజాప్రతినిధుల వినతులు సమీక్షలో చర్చిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన వినతుల్లో 90% సమస్యలకు పరిష్కారం చూపామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ విషయమై ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎంపీ గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులకి వచ్చిన వినతులన్నింటినీ యాక్చువల్గా విఎంఆర్డీ కమిషనర్ గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని మీద వాడు అనేక దఫాలు డిస్కస్ చేశారు. అయితే దీన్ని ఫైనలైజ్ చేయాలని ఉద్దేశించి ఈరోజు వారందరినీ ఇక్కడ పిలిచి వారితో డిస్కస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రజలకు ఏది అవసరం, ఏ సిటీకైనా ఏదైనా డెవలప్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఆ సిటీ సక్రమంగా డెవలప్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకునేది వాళ్ళు ఇచ్చారు. వాటి మీద 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేశాము. అయితే ఇద్దరు శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు ఇద్దరు లేరు. వాళ్ళు కూడా యాక్చువల్గా రిటర్న్గా పంపించారు మాకు ఇవి కావాలని. అయితే వారు రేపు వస్తున్నారు. రేపు యాక్చువల్గా సిఆర్డీ కమిషన్ కూర్చొని డిస్కస్ చేయమని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతాను. విఎంఆర్డీ రీజన్